బండి కొన్నాం, తెల్లారే అది ఖరాబ్ అయితే ఎంత కోపం వస్తుంది, ఏం కథ. గుండె వలిగినంత బాధ అవుతుంది. బీపీ మీద పోయి దుక్న పూలతోటి లొల్లే పెట్టుకుంటారు కొంతమంది. అడ్డమైంది ఎట్లా అమ్మినవరా అడ్డమైనోడా అని కొంతమంది తిట్టిపోసేటోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద. అదే లక్షన్నర పెట్టి కొన్న ఛార్జింగ్ స్కూటరు కొన్నాక ఓ నెల కూడా తిరగక ముందు నుంచే సతాయిచ్చి రిపేర్లు చేయిస్తుంటే ఎంత బీపీ లేస్తుందో వల్ల. గీడొకాడ ఒక ఆయనకు గట్టినే బీపీ లేచింది. అటు ఇంకా ఏం చేసిండో మరి. కరెంటు ఛార్జింగ్ బండికి పెట్రోల్ అక్కరలేదన్నారు కదా, కానీ దాన్ని అంటుపెట్టేందుకు అగో మళ్ళీ పెట్రోలే అక్కరొచ్చిందంటే చూడుర్రి ఎట్లున్నదో కథ. తాక్కొని పోయిన కాడ దయ్యం పట్టినట్టు పెట్రోల్ రేట్లు భరించవశం అయితే లేవని కరెంటు ఛార్జింగ్ బండ్లు అంటే అవేమో బెండ్లు తీయవచ్చే. ఇట్లా దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టే అవుతున్నది కొంతమంది ఈవీ స్కూటర్లు కొన్నోళ్ళ కథ. గుజరాత్ పాలన్పూర్ కాడు ఉండే ఒక ఆయన భార్యా పిల్లగాళ్ళతోటి బండి మీద పోతుంటే హ్యాండిల్ రాడు అమాతం విరిగి కూలబడ్డదట. ఏం పడేదాన్ని ఆటోలు వేసుకొని షోరూమ్కు పట్టుకపోయిండట. సర్వీస్ సెంటర్కి పోయినప్పుడల్లా స్పేర్ పార్ట్లు ఇంకా రాలే, బండి ఇంకా రిపేర్ కాలే అని చెప్పి మళ్ళా గదే పిచ్చకథలు చెప్పి పంపుతున్నారట. ఇక బండి అనకు వశపడలే. బయటకు వచ్చి ఆ బండి షోరూమ్ ముంగట్నే బండి మీద పెట్రోల్ పోసి బర్రు అని అటు పెట్టిండు. 1,00,000 పోసి కొన్న బండిని నెలల సంది షోరూమ్లలో పెడితే ఎవరికైనా ఎంత కోపం వస్తుంది ఏం కథ. బండ్లు అంటగట్టుడే కాదు, కొన్నాక రిపేర్కి వస్తే సర్వీస్ చేసే చేత కానప్పుడు బండ్లు అమ్మనే అమ్మద్దు, మందిని ఇట్లా తిప్పలు పెట్టదు. మనం పైసలు పోసి కొనాలే, మళ్ళీ మనమే నెత్తి వల్ల కొట్టుకోవాలంటే ఓలమ్మో ఏందిది అని బండి అన్న మస్తు గరం అవుతున్నాడు. అయితే ఓలమ్మో అనుకుంటా ఛార్జింగ్ బండ్లను తలగబెట్టుడు ఇదేం ఫస్ట్ ఏం కాదు. ఇదివరకు మస్తు మంది బీపీలేసి గిరే పని చేసిరు. కర్ణాటకలో అయితే ఒక ఆయన షోరూమ్కే నిప్పు పెట్టిండు, చెప్పుల దండలేసి ఊరేగిచ్చిరు. అయినా కంపెనీ వాళ్ళు సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గే అన్నట్టు ఉంటురు తప్ప మంచిగా రిపేర్ చేసి చేతికి ఇచ్చింది అయితే లేదని ఓలమ్మో అని మొత్తుకుంటున్నారు ఛార్జింగ్ బండ్లు కొన్న కొందరు.